రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మన దేశపు దక్షిణ భాగంలో కూడా, దక్షిణ భారతదేశంలో కూడా ఒక కశ్మీర్ని తయారు చేసే ప్రయత్నం జరుగుతోందా? కశ్మీర్లో దశాబ్దాల పాటు కొనసాగినటువంటి భారత వ్యతిరేక ధోరణి, పాకిస్తాన్ అనుకూల ధోరణి, ఉగ్రవాదము, వేర్పాటువాదము, వీటి వల్ల దేశం మొత్తానికి కశ్మీర్ ఒక తలనొప్పిగా మారింది. అక్కడ ఉన్నటువంటి హిందూ పండిట్స్ నిజానికి మూల కశ్మీరీ సంస్కృతిని పాటిస్తున్నటువంటి వాళ్ళు, కశ్మీర్ యొక్క అసలు సంస్కృతి యొక్క ధ్వజవాహకులైనటువంటి వాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలి శరణార్థులై పారిపోయి రావలసి వచ్చింది. ఢిల్లీలో, జమ్మూలో శరణార్థుల జీవితాన్ని గడుపుతున్నారు. 3 దశాబ్దాలైన తరువాత కూడా ఇప్పటికీ తమ సొంత భూములకు వెళ్ళడానికి వాళ్ళకి ధైర్యం చాలడం లేదు. అలాంటి కశ్మీర్ 2019 తర్వాత కొద్దిగా పరిస్థితి మారింది. ఇప్పుడు ఉగ్రవాదం మీద కొంత అదుపు సాధించినప్పటికీ ఓవర్గ్రౌండ్ వర్కర్స్ కానీ, వాళ్ళ నెట్వర్క్ కానీ, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు కానీ కశ్మీర్లో ఇప్పటికీ ఉన్నారు. పహల్గాం దాడి చేసి 27 మందిని, 26 మందిని చంపిన తరువాత కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చినటువంటి 4 వ్యక్తుల్ని 2-3 రోజుల క్రితమే పట్టుకోవడం జరిగింది. అంటే కశ్మీర్లో విషబీజాలు ఇంకా ఉన్నాయి. కొద్దిపాటి పాకిస్తాన్ నుంచి సపోర్ట్ అనే వానచిరుకు పడితే ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయవాద ప్రభుత్వం స్థానంలో కొంత బలహీనమైనటువంటి ప్రభుత్వం వస్తే మళ్ళీ పడగ విప్పేందుకు, మళ్ళీ మారాకు తొడిగేందుకు ఈ వేర్పాటువాద విషబీజాలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి కశ్మీర్ దక్షిణ భారత్లో కూడా వస్తే ఎలా ఉంటుంది? ఇంతమటుకు దక్షిణ భారతదేశం వీటికి దూరంగా ఉందని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో కూడా ఒక కశ్మీర్ కావాలన్నటువంటి ప్రయత్నం ప్రారంభమైంది. కేరళలో ఉన్నటువంటి, భారతదేశపు దక్షిణాగ్రాన ఉన్నటువంటి చిన్న రాష్ట్రం కేరళ, కేవలము ఒక చిన్న సగం మడిచిన ఆకు రూపంలో ఉండేటటువంటి కేరళ రాష్ట్రం చిన్న రాష్ట్రాల్లో ఒకటి. 120 చిల్లర అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉండేటటువంటి కేరళలో, కేవలం 20 మంది ఎంపీలను పంపేటటువంటి కేరళలో ఆ రాష్ట్రాన్ని 2గా విభజించి ఉత్తర ప్రాంతం ఏదైతే ఉందో ఉత్తర ప్రాంతాన్ని మొత్తం ఒక వేరే రాష్ట్రంగా చేయాలన్నటువంటి డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. అతని పేరు కురిక్కోళి మొయిదీన్. ఈ కురిక్కోళి మొయిదీన్ అనేటటువంటి వ్యక్తి ఒక సభలో మాట్లాడుతూ ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి మలప్పూర్ జిల్లాని 2గా విభజించాలి, మలప్పూర్ జిల్లాలో ఉన్నటువంటి తిరూర్ని వేరే జిల్లా చేయాలి, ఈ మొత్తము ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి 7 జిల్లాలను కలిపి వాటి అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి పథకాలు వేయాలి, పథకాలు రచించాలి అని చెప్పన్నారు. వాస్తవానికి దీని అర్థం చాలా సింపుల్. దీని అర్థం ఏంటంటే కేరళలో అభివృద్ధి లేకపోతే కేరళ యొక్క నిధులన్నీ కూడా దక్షిణానికి వెళ్తున్నాయి, ఉత్తరానికి వెళ్ళటం లేదు. చూడటానికి ఇది ఒక ప్రాంతీయ అసమానతలాగా కనిపిస్తుంది. కానీ కేరళకు సంబంధించినటువంటి బంగారు వ్యాపారం కానీ, స్మగ్లింగ్ కానీ, గల్ఫ్కు వెళ్ళి సంపన్నతను సంపాదించుకున్నటువంటి వాళ్ళు కానీ, పెద్ద పెద్ద నిర్మాణాలు, కట్టడాలు కట్టుకున్నటువంటి వాళ్ళు కానీ మీకు ఉత్తర ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటారు. నిజానికి కేరళలోని ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసమే మంగళూరులో ఒక విమానాశ్రయాన్ని నిర్మాణం చేయవలసి వచ్చింది. ఎందుకంటే గల్ఫ్కి ఎక్కువగా వాళ్ళే వెళ్తారు. కానీ ఈ అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని వేరు చేయాలన్నటువంటి డిమాండ్ వస్తుంది. ఉత్తర కేరళను వేరే రాష్ట్రం చేయాలి. ఎందుకు ఉత్తర కేరళనే వేరే రాష్ట్రం చేయాలి? కాసర్గోడ్ కావచ్చు, మంజరి కావచ్చు, పొన్నని కావచ్చును, మల్లప్పురం కావచ్చుని, వయనాడు కావచ్చుని, ఈ ప్రాంతాలన్నీ కూడాను ముస్లిం మెజారిటీ జిల్లాలు. దీన్ని వాస్తవానికి మలబార్ ప్రాంతం అని అంటారు. ఈ మలబార్ ప్రాంతంలో ఇది మొదటిసారి కాదు, 2023లో పిఎఫ్ఐ ఈ డిమాండ్ను తీసుకొచ్చింది. నిషేధిత పిఎఫ్ఐ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, దాని రాజకీయ అంగమైనటువంటి ఎస్డిపిఐ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఈ 2 కూడాను చాలా పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి ఉత్తర
కేరళలో ముస్లిం మెజారిటీ ప్రాంతాలన్నింటినీ ఒక రాష్ట్రంగా చేయాలి అని చెప్పి దానికి రాజధానిగా తిరూర్ని చేయాలంటున్నారు. ఇప్పుడు ఇదే తిరూర్ని మలప్పురం నుంచి వేరు చేసి తిరూర్ని డెవలప్ చేయాలి రాజధాని కానీ కురిక్కోళి మొయిద్దీన్ కూడా అంటున్నారు. ఐయుఎంఎల్ కూడా మొదటి నుంచి దీన్ని సమర్థిస్తూ వచ్చింది. ఐయుఎంఎల్ ఎవరు? ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేది కేరళలోని యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం కాంగ్రెస్ ప్రభుత్వం లెఫ్ట్ ప్రభుత్వం అంటాం కానీ ఈ రెండు కూడా కూటమి ప్రభుత్వాలే. ఈ కూటమి ప్రభుత్వాల్లో యూడిఎఫ్ కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ కానీ రెండవ అతిపెద్ద పార్టీ ఐయుఎంఎల్. చాలా సందర్భాల్లో ఐయుఎంఎల్కి వచ్చిన సీట్ల వల్లనే అసలు అధికారం కొనసాగింది. వాళ్ళని ఉప ముఖ్యమంత్రి కూడా చేసినటువంటి అనేక సందర్భాలను మహమ్మద్ కోయా కుట్టినహా లాంటి వాళ్ళని ఉప ముఖ్యమంత్రి కూడా చేశారు. ఈ ఐయుఎంఎల్కి చెందినటువంటి సున్నీ యువజన సంఘం అనే సంస్థ, దాని నాయకుడి పేరు ముస్తఫా ముండుపరా. ఈయన కూడాను 2021-22 ప్రాంతంలో మలబార్ని వేరే రాష్ట్రం చేయాలని చెప్పారు. ఫిబ్రవరి 2021లో సమస్త కేరళ సున్నీ స్టూడెంట్ ఫెడరేషన్ ఉత్తర కేరళను మలబార్ రాష్ట్రంగా న్యూ మలబార్ స్టేట్ పేరిట అనౌన్స్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇది ఈ సమస్త కేరళ సున్నీ స్టూడెంట్ ఫెడరేషన్ అనే సంస్థ సమస్త కేరళ జమియతుల్ ఉలమా అనేటటువంటి సంస్థ యొక్క విద్యార్థి విభాగం. ఇది కేరళ రాజకీయాలు, ముఖ్యంగా ముస్లిం రాజకీయాల్లో ఉత్తర కేరళను చాలా ప్రభావితం చేసేటటువంటి సంస్థ ఈ సమస్త కేరళ జమియతుల్ ఉలమా. ఈ జమియతుల్ ఉలమా ఈరోజు సపరేట్ కావాలని కోరుకుంటోంది. వీటన్నిటి వెనుక ఈ మలబార్ ప్రాంతాన్ని వేరే రాష్ట్రంగా చేయాలన్నటువంటి పథకం ఉంది. నిజానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే గాంధీ గారు ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభించి ఖిలాఫత్ ఉద్యమం చల్లబడిన తరువాత ఈ ప్రాంతంలోనే, ఈ మలబార్ ప్రాంతంలోనే హిందువుల ఊచకోత జరిగింది. భారతదేశంలో ఆధునిక 18th సెంచరీ 19th సెంచరీ మొదటి భాగంలో అతిపెద్ద దాడి హిందువులపైన ఈ మలబార్ ప్రాంతంలో జరిగింది. ఈ మలబార్ ప్రాంతంలో హిందువులు బావుల్లో దూకి ప్రాణాలు అర్పించారు చాలామంది. వాళ్ళని చూసేందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రతినిధి బృందంలో సుచేత కృపలాని ఉండేవారు. ఆమె పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ఆమె సైనైడ్ క్యాప్సూల్ వెంట తీసుకుని వచ్చింది. తన పైన ఎవరన్నా అత్యాచారం చేస్తే సైనైడ్ క్యాప్సూల్ మింగేయాలని చెప్పి ఆమె నిర్ణయించుకుని వచ్చింది. అంత భయంకరమైన పరిస్థితిని సృష్టించారు. 1921-22 ఈ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఈ మోప్లా సంఘటన, మోప్లా తిరుగుబాటు పేరిట కొనసాగినటువంటి నరమేధమే 1947లో దేశ విభజనకి దారితీసింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వేరే రాష్ట్రంగా చేయాలన్నటువంటి డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్ని కమ్యూనిస్టు పార్టీ ఇప్పటివరకు వ్యతిరేకించలేదు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వ్యతిరేకించలేదు. యూడిఎఫ్ కూటమిలోని అతిపెద్ద భాగస్వామి ఈ మాట మాట్లాడుతుంటే కాంగ్రెస్ కిమ్మనడం లేదంటే దాని అర్థం ఏంటంటే ఈ కేరళను 2 భాగాలు చేయాలన్నటువంటి దీనికి మద్దతు ఇద్దరికీ ఉంది. నిజానికి 2023లో కటింగ్ సౌత్ అని కొచ్చిలో ఒక సమావేశం జరిగింది. అంటే దక్షిణాదిని ముక్కలు చేయటం. దీనికి కమ్యూనిస్టు పార్టీ సహకారంతో కేరళ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఒకటి ఈ సమావేశం ఏర్పాటు చేసింది. కొచ్చిలో ప్రెస్ క్లబ్లో జరిగింది. దీనిని జాతీయవాద శక్తులు చాలా భయంకరంగా వ్యతిరేకించిన తరువాత ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వెళ్ళలేదు. లేకపోతే ప్రారంభించేందుకు కేరళ ముఖ్యమంత్రి వెళ్ళాల్సింది, పినరాయి విజయన్ వెళ్ళాల్సింది. అసలు దీని మొత్తానికి మూలము ఆధునికంగా ఈ మలప్పురం జిల్లా ఏర్పాటు కావడానికి మూలంలో కమ్యూనిస్టులు ఉన్నారు. మొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అయినటువంటి ఈఎంఎస్ నంబూద్రిపాద్ 1969లో మలప్పురంని వేరే జిల్లాగా ఏర్పాటు చేశారు. కేవలము ముస్లిం మెజారిటీని సంతృప్తి పరిచేందుకు. దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించలేదు, కమ్యూనిస్టులు చేసినదే కమ్యూనిస్టులు. దేశం మొత్తం మీద ఎవరు మాట్లాడలేదు, కేవలం జాతీయవాద భారతీయ జనసంఘ్ మాత్రమే. ఇప్పుడు బీజేపీ అదే దానికి వ్యతిరేకంగా పోరాడింది. ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి భైరామ్ సింగ్ షెకావత్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తర్వాత పనిచేసినటువంటి తర్వాత కాలంలో మదన్లాల్ ఖురానా, అదేవిధంగా మేజర్ జనరల్ గురుబచన్ సింగ్ వంటి వాళ్ళు కోయిక్కోడ్కు వచ్చి, కేరళలోని కోయిక్కోడ్కు వచ్చి ధర్నా చేశారు ఈ జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకంగా. కానీ వారిది అరణ్య రోదనైంది. ఈరోజు మల్లప్పురంలో నాటినటువంటి విషబీజము మలబార్ రూపంలో మరో కశ్మీర్గా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయంగా కేరళను శాసిస్తున్నటువంటి రెండు కూటములు ఈ విషయంలో మౌనంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు కేరళ నుంచి ఎంపీలుగా ఎన్నిక కావడం కోసము మతవాద శక్తుల యొక్క మద్దతును కోరుకుంటున్నారు. కాబట్టి రేపు మలబార్ స్టేట్ని వేరు చేయాలన్నటువంటి తీర్మానం పాస్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.